తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ నెల 6న చంద్రబాబు రేవంత్ల భేటీ సర్వత్రా ఆసక్తి రేపుతుంది. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటిపోయినా సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. బాబు రేవంత్ భేటీలో రాష్ట్ర ప్రయోజనాలపై చర్చ జరగనుంది. మరి ఇప్పుడైనా విభజన సమస్యలు పరిష్కారమయ్యేనా? ఆ దిశగా ముఖ్యమంత్రులిద్దరూ చొరవ తీసుకుంటారా? జగన్ కేసీఆర్ హయాంలో కొలిక్కిరాని విభజన సమస్యలు త్వరలోనే కొలిక్కిరానున్నాయా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనాపరంగా సమస్యల పరిష్కారానికి అడుగులు వేస్తున్నారు. ఈ నెల 4న ఢిల్లీలో ప్రధానితో చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీకి సంబంధించి పెండింగ్ అంశాలపైన చర్చించనున్నారు. ఆ వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్తో సమావేశానికి ప్రతిపాదించారు. అందుకు రేవంత్ కూడా అంగీకరించారు. ఈ నెల 6న హైదరాబాద్ వేదికగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఈ సమావేశం జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని ప్రతిపాదించారు. ఇందుకు రేవంత్ కూడా అంగీకరించారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధికారికంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇద్దరు సీఎంలలో భేటీ అంశం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులతో పాటు 2 రాష్ట్రాల నుంచి 2 చొప్పున సీనియర్ మంత్రులు, సంబంధిత అంశాలకు సంబంధించిన సీనియర్ అధికారులు కూడా హాజరవుతారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాలు 2 రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఉమ్మడి సంస్థల మధ్య ఆస్తుల విభజన కూడా పూర్తి కాలేదు. ఈ భేటీకి ముందు చంద్రబాబు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సమయంలో అపరిష్కృత సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురానున్నారు. చంద్రబాబు రేవంత్ ముఖ్యమంత్రుల హోదాలో సమావేశం కావడం ఇదే మొదటిసారి. రేవంత్ గతంలో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో పనిచేశారు. ఆ తర్వాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఆ పార్టీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్కు ఆహ్వానం అందినా ఆ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి కార్యక్రమంగా నిర్వహించడంతో ఆయన రాలేదు. అధికారికంగా 2 రాష్ట్రాల మధ్య ఒక సమావేశాన్ని నిర్వహించాలన్న ఆలోచన ఇటీవల ఇరువైపులా వచ్చింది. దాని ఫలితమే ఈ సమావేశమని చెబుతున్నారు. ఈ భేటీలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు, నిర్ణయాలపైన ఆసక్తి నెలకొంది. ముఖాముఖి భేటీలో సమస్యలు పరిష్కారమవుతాయని చంద్రబాబు నాయుడు లేఖలో తెలిపారు. రేవంత్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి 2 తెలుగు రాష్ట్రాలు చర్చించుకోవాల్సి ఉందన్నారు. అవసరమైతే చంద్రబాబుతో భేటీ అవుతానని పలుమార్లు చెప్పారు. విభజన చట్టంలో పెట్టిన అనేక అంశాలకు 10 ఏళ్లతో గడువు తీరిపోయింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కూడా లేదు. కానీ ఉమ్మడి ఆస్తుల విభజన జరగలేదు. ఏదో ఓ పరిష్కారం చూపించుకోవాల్సి ఉందన్న అభిప్రాయంలో 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఎలాంటి ఒప్పందానికి వచ్చినా 2 రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు మన సంపదను పక్క రాష్ట్రానికి దోచిపెట్టారని ప్రచారం చేస్తాయి. చంద్రబాబు రేవంత్ గతంలో ఒకే పార్టీలో ఉన్నా ఇప్పుడు మాత్రం ఎవరి మాట వారిదే అన్నట్లు ఉంది పరిస్థితి. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు ఎవరూ వదులుకునే పరిస్థితి లేదు. అయితే పంతాలు పక్కన పెట్టి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకునేలా ఇద్దరూ కృషి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రేవంత్తో
చర్చలకు చంద్రబాబు చొరవ తీసుకోవడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఏపీ తెలంగాణ మధ్య ఉన్న సమస్యలు అనేక విభజన అంశాలు కనుక చర్చకు నోచుకుని మంచి పరిష్కారాలు లభిస్తే ఏపీకి అది అన్ని విధాలుగా మేలు చేస్తుందని అంటున్నారు. ఈ విషయంలో తెలంగాణ సీఎంని బాబు ఆహ్వానించడం ఆయన రాజకీయ పరిణితిని సూచిస్తోందని అంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య విచిత్రమైన బంధాలు శత్రుత్వాలు నెలకొనడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అక్కడ తెలంగాణలో కేసీఆర్, ఇక్కడ ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు చంద్రబాబు కేసీఆర్కు స్నేహహస్తం అందిస్తే ఆయన రిజెక్ట్ చేశారు. విభజన సమస్యలను పరిష్కరించుకోకుండా అవసరమైనప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికే వాడుకునేవారు. చంద్రబాబుని రాజకీయంగా దెబ్బతీసేందుకు చేయకూడని ప్రయత్నాలన్నీ చేశారన్న వాదనలు సైతం ఉన్నాయి. కేసీఆర్ ధోరణితో విసిగెత్తిపోయిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి సారించి కేసీఆర్కు దూరంగా ఉన్నా ఆయన పగపట్టిన పాములా చంద్రబాబును గద్దెదించే వరకు నిద్రపోలేదు. అందుకు చంద్రబాబు కూడా 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్కు సైలెంట్గా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తే కేసీఆర్ ఆ గిఫ్ట్ గురించి బయటకు చెప్పుకోలేక తెగ ఇబ్బంది పడ్డారు. అది వేరే కథ. అయితే నాడు ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుని ఆయన ఇంట్లో భోజనం చేసి వచ్చారు. కానీ విభజన సమస్యల పరిష్కారానికి ఇద్దరూ ఆసక్తి చూపలేదు. అనేకంటే తనను సీఎం చేసినందుకు కృతజ్ఞతగా వాటి గురించి జగన్ అడగడం మానుకున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున టాక్ వినిపించింది. కేసీఆర్ తన రాష్ట్రానికి జగన్ వలన నష్టం కలగకుండా జాగ్రత్త పడ్డారు. కానీ కేసీఆర్ ఏపీకి నష్టం కలిగిస్తున్నా జగన్ పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. కేసీఆర్, జగన్ తమ దోస్తీని వ్యక్తిగత స్థాయిలో అవసరాలకు, తమ పార్టీల రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకే ఉపయోగించుకున్నారని అప్పట్లో టీడీపీ నుంచి గట్టిగా విమర్శలు వినిపించాయి. కనుక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వాల మధ్య దూరం అలాగే ఉండిపోయింది. అంతేకాకుండా అవసరమైనప్పుడల్లా కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుంటూ ఉండేవారు. జగన్ దానిపై ఏనాడూ స్పందించింది లేదు. అయితే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యారు. ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నందున ముందు రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని విభజన సమస్యలు పరిష్కరించుకుందామని ప్రతిపాదించగా అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. తాజాగా హైదరాబాద్లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మన సమర్థత తెలియాలంటే అవతలి వైపు బలమైన ఆటగాడు ఉండాలి. ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధి, సంక్షేమంలో పోటీ పడేందుకు నాకు అవకాశం కలిగింది. కానీ ఆయనతో పోటీ పడాలంటే ఇప్పటిలా మేము రోజుకి 12 గంటలు పనిచేస్తే సరిపోదు. ఆయనలాగే రోజుకి 18 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆయనతో పోటీ పడే అర్హత సాధిస్తాం. అభివృద్ధిలో పోటీ వలన 2 తెలుగు రాష్ట్రాలకు మేలు కలుగుతుంది అని అన్నారు. ఈ 10 ఏళ్లలో ఇటువంటి సయోధ్య దూరదృష్టి లేకపోవడం వల్లనే ఏపీ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సత్సంబంధాలు మాత్రమే కాదు, విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని, పరస్పరం సహకరించుకుంటూ 2 రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలనే బలమైన కోరిక, అవసరం కూడా ఉండడం శుభ పరిణామంగా చెబుతున్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ ఇద్దరు సీఎంలుగా ఉన్నంత కాలం బాబాయ్ అబ్బాయి అన్నట్లుగా ఉండేవాళ్ళు. అయితే అప్పుడు కూడా రేవంత్ను, బీఆర్ఎస్ చంద్రబాబును వైసీపీ విమర్శిస్తూ ఉండేవి. వాళ్ళిద్దరూ ఒకటే అంటూ ఎంతలా రాద్ధాంతం చేశాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే భారీ ఓటమితో పాతాళానికి పడిపోయిన వైసీపీ, బీఆర్ఎస్లు ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ భేటీపై మళ్లీ రాజకీయం మొదలు పెట్టడం ఖాయమా? మరి అటువంటి వాటిని ఎలా తిప్పికొట్టబోతున్నారు?
మొత్తానికి రేవంత్ రెడ్డికి చంద్రబాబు రాసిన లేఖ రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత చర్చకు కారణమైంది. సమస్యల పరిష్కారంలో ఒక మంచి ముందడుగు పడిందనే అభిప్రాయాన్ని రెండు రాష్ట్రాలకు చెందిన మేధావులు వ్యక్తపరుస్తున్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరిగే సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులతో పాటు బాధ్యతాయుతమైన వ్యక్తులు కూడా పాల్గొని కూలంకషంగా చర్చించి పట్టువిడుపులు ప్రదర్శించి రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలకు చర్మగీతం పాడుతారని అందరూ ఆశిస్తున్నారు. ఉమ్మడి ఆస్తులు, పరిపాలనా భవనాలు, అధికారుల స్థానాల మార్పులు ఇలా అనేక సమస్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ఏపీ ఒకటంటే తెలంగాణ మరొకటి అంటూ ఇన్నాళ్లు సమస్యను జటిలం చేశాయి. కొన్ని విషయాల్లో గత తెలంగాణ ప్రభుత్వం అసలు పట్టించుకోకపోవడంతో విభజన సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 10 ఏళ్లలోనే విభజనకు సంబంధించిన వివాదాలను పరిష్కరించాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఆ గడువు పూర్తయిపోయింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడువు కూడా ముగిసింది. కొన్ని అంశాలపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం కేసు వేసింది. 9వ షెడ్యూల్లో ఏపీ వేసిన 2 కేసుల కారణంగా విభజన అసంపూర్తిగా మిగిలిపోయింది. కరెంటు బిల్లులపైన రాష్ట్రాల మధ్య లొల్లి నడుస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి విభజన పూర్తిగా జరగలేదు. ఫిల్మ్ డెవలప్మెంట్, టీఎస్ఎంఎస్ఐడిసి, మినరల్ డెవలప్మెంట్ వంటి ఆస్తుల పంపకాలపైన గందరగోళం నెలకొంది. కొన్ని సంస్థల్లో జాయింట్ అకౌంట్ల కింద ఫిక్స్డ్ డిపాజిట్లు 2,000 కోట్ల వరకు ఉన్నాయి. వాటిపై స్పష్టత లేదు. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో మొత్తం 91 సంస్థల్లో షీలా బిడే కమిటీ 68 సంస్థలకు చెందిన ఆస్తులను పంచింది. రాష్ట్రం ఏకీభవించని 22 సంస్థల విభజనపై షీలా బిడే కమిటీ రూపొందించిన సిఫార్సులను తెలంగాణ వ్యతిరేకిస్తోంది. ఏపీ కూడా వాటిని అంగీకరించలేదు. ఆ సంస్థలకు సంబంధించిన ఆస్తులే 89% ఉంటాయని ఆఫీసర్లు చెప్తున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ షెడ్యూల్లోనూ లేకుండా మరో 32 సంస్థలు ఉన్నాయి. వాటిని రెండు రాష్ట్రాలు పంచుకోవడం ఇబ్బందిగా మారింది. ఆస్తులను జనాభా నిష్పత్తికి అనుగుణంగా సెక్షన్ 64 ప్రకారం పంచుకోవాలని ఏపీ అడుగుతోంది. దీనికి గత తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు. తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు అకాడమీ, జేఎన్యూ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీల విభజన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉంది. ట్యాక్స్ వసూళ్లు, వాటిని పంచుకోవడంలోనూ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు వస్తున్నాయి. ఇక నీళ్ల పంచాయతీ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కృష్ణా, గోదావరి నీళ్ల కేటాయింపులపై స్పష్టత రావడం లేదు. చట్టంలో లేకపోయినా రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న కొన్ని సంస్థల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడుదలైన నిధులను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం, ఖర్చు లెక్క తేల్చడం, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ బకాయిలు, చెల్లింపులు, వడ్డీ తదితరాలపై లెక్క సెట్ కావడం లేదు. ఏపీ హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం తెలంగాణ నుంచి ఏపీకి సుమారు 5,170 కోట్లు రావాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తులకు సంబంధించి సుప్రీం, హైకోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. ఆ కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోబోతున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపేలానే బాబు, రేవంత్ మధ్య చర్చలు ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం విభజన సమస్యలు పరిష్కరించుకోవడానికి చాలా అనుకూలమైన రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్నందున ఇరువురి మధ్య సత్సంబంధాలున్నాయి. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు కీలకంగా మారినందున విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం కూడా సహకరించవచ్చు. అయితే ఇరువురు ముఖ్యమంత్రులు విభజన సమస్యలు పరిష్కరించేందుకు పూనుకోగానే అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ రాజకీయాలు మొదలు పెట్టేయడం కూడా ఖాయమే. కేసీఆర్, జగన్ ఇద్దరూ ఎన్నికలలో ఓడిపోవడంతో వారి పరిస్థితి
పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇద్దరూ తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ చాలా అప్రదిష్ట పాలయ్యారు. ఈ కారణంగా ఇద్దరూ ప్రజల మధ్యకు వెళ్లలేకపోతున్నారు. అక్కడ రేవంత్ రెడ్డిని, ఇక్కడ చంద్రబాబుని దెబ్బతీసేందుకు సరైన అవకాశం కోసం కేసీఆర్, జగన్ ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీతో వారికి ఆ అవకాశం లభించబోతోంది. తాము మొదటి నుంచి వాదిస్తున్నట్టే చంద్రబాబు, రేవంత్ రెడ్డి ద్వారా తెలంగాణపై మళ్లీ పెత్తనం సాగించేందుకు వచ్చారని, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలు కాపాడకుండా చంద్రబాబుకి రాష్ట్రాన్ని దోచిపెట్టేస్తున్నారంటూ కేసీఆర్ రాజకీయాలు మొదలుపెట్టడం ఖాయం. అదేవిధంగా చంద్రబాబు ఆంధ్ర ప్రయోజనాలను కాపాడకుండా రేవంత్ రెడ్డితో లాలూచి అవుతున్నారని ఆరోపిస్తూ జగన్ కూడా రాజకీయాలు మొదలుపెట్టడం 100% ఖాయమే. ఈ వంకతో మళ్లీ బీఆర్ఎస్, వైసీపీలు బలపడేందుకు గట్టిగా ప్రయత్నించక మానవని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే చంద్రబాబు, రేవంత్ రెడ్డికి మళ్లీ కొత్త తలనొప్పులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఇరువురు ముఖ్యమంత్రులకు విభజన సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు ఇరువురు మాజీలు చేయబోయే ఈ రాజకీయాలను కూడా అంతే సమర్థంగా ఎదుర్కోక తప్పదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, పరస్పర సహకారం, విభజన సమస్యల పరిష్కారం ఎంత అవసరమో ప్రజలకు వివరించడం చాలా అవసరం. ఇంతకాలం జగన్, కేసీఆర్ నిర్లక్ష్యం చేశారనే విషయాన్ని, దానివలన రెండు రాష్ట్రాలకు కలిగిన నష్టాల గురించి వారికంటే ముందుగానే చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించగలిగితే వారు రాజకీయాలు చేయకుండా నిలువరించవచ్చన్న వాదనలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇక బాబు, రేవంత్ భేటీకి సంబంధించి పాజిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కానుండడంపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం స్పందించారు. ఇరువురు సీఎంలు కూర్చుని మాట్లాడుకుంటే రాష్ట్రాల సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో జగన్, కేసీఆర్లు తమ తమ రాజకీయ అవసరాల కోసం మాట్లాడుకున్నారు తప్ప రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఏనాడూ చర్చించలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో విభజన హామీలు జటిలమయ్యాయన్నారు. జల వివాదాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల విషయంలో ఉన్న సమస్యలు కూడా త్వరగా పరిష్కారమవ్వాలని ఆకాంక్షించారు. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలే. తెలుగు ప్రజలంతా ఒక్కటే. తమ రాజకీయ అవసరాల కోసం విభజన సమస్యలను పరిష్కరించని కేసీఆర్, జగన్ ఇప్పుడు ఇద్దరు మాజీలయ్యారు. మరి రేవంత్, చంద్రబాబు భేటీ విభజన సమస్యల పరిష్కారమే కాకుండా తెలుగు ప్రజల మధ్య బంధాన్ని కూడా మరింత పెంచుతుందని ఆశిస్తున్నామంటున్నారు టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు. చూడాలి మరి జరగబోయే భేటీ ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అన్నది.